ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పద. నరేష్ బావు గారు చెప్పేది నిజమే. నారాయణ బావ ఏదో పక్క ప్లాన్తోనే ఉన్నాడు. ఆ ప్లాన్ ఏమై ఉంటుంది? అందరూ వెళ్ళిపోయారుగా, నువ్వు మాత్రం ఎందుకున్నావు? పో. మీరేం చెప్పినా ఎవరూ నమ్మేలా లేరు బావగారు. ఆ విషయం నాకు తెలుసు, నువ్వు పో. వినపడకపోయినా పొగరకేం తక్కువ లేదు. బావా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా? నేను అదే గురూజీని అడిగాను, వెళ్ళాకనే తెలుస్తుందని చెప్పారు. సరే వదిలే బావా, తిరిగొచ్చావు కదా, నాకదే చాలు. యు హ్యాపీయా? నేనైతే హ్యాపీ. నేను నీకోసం ఉపవాస వ్రతం చేశాను తెలుసా? నేను నీకోసం 4 లేచి చన్నీళ్లతో స్నానం చేసి దేవుడికి పూజ చేసి 6 సార్లు దీపం పెట్టేదాన్ని. రియల్లీ? అవును బావా, 3 పూటల స్నానం చేసి 6 సార్లు దేవుడికి దీపం పెట్టి రోజు మొత్తం మీద ఒకే ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగేదాన్ని. అలా చాలా కఠిన వ్రతం చేశాను. అది నా అంతటా నేనే నీ కోసం చేశాను. అలా చేయాలని ఎవరు చెప్పలేదు బావా. రియల్లీ? రియల్లీ బావా, నీకోసం నేను మాత్రమే ఉపవాసం ఉన్నాను, ఇంకెవరు లేరు. నువ్వు ఇప్పుడు నిజమే చెప్తున్నావా? ఇది ఇంకో పాల్ స్టోరీ కాదు కదా? ప్రామిస్ బావా. అసలు పిల్లివారింట్లో ఎవరికి నీ గురించి దిగులు లేదు. అందరూ జాలీగా ఉన్నారు. నేను మాత్రం నీకోసం ఏడుస్తూనే ఉన్నాను తెలుసా? సారీ, వెరీ సారీ. పర్లేదు బావా, నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను, వింటావా? వాట్ వాట్? వేరు కాపురమా? అంటే విడికి వెళ్ళిపోవాలా? ఇక మీదట వేరు కాపురం మాటే ఎత్తను. నువ్వే నాకు ముఖ్యం. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ఇక నుంచి మనం ధర్మేష్ బావు గారి సంపాదనతో తినకూడదు. వై తినకూడదు? బావా, మనకి ఆత్మాభిమానం ఉంది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అంటే మనమే డబ్బు సంపాదించుకోవాలి. ఏమైంది బావా, ఏంటలా చూస్తున్నావు? సెపరేటా? అంటే ఇంట్లోంచి విడిగా వెళ్ళిపోవాలా? అలా అననని చెప్పాను కదా. మనందరం కలిసే ఉంటాం, కానీ మనం మన సంపాదనతో మాత్రమే తినాలి. ఇంకొకళ్ళ తిండి తినకూడదు. వీ హ్యావ్ నో మనీ. మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా మరి? బిజినెస్ చేయాలంటే మనీ నీడ్. మన డబ్బు అంతా శ్మశానంలోని స్థలం మీద పెట్టేశాం కదా. ధర్మేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇవ్వమని అడుగు. నువ్వు అడిగితే ఇచ్చేస్తారు. మనం బిజినెస్ చేసి డబ్బు సంపాదించి ఆయన ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేద్దాం. రియల్లీ? రియల్లీ వీ విల్ బి రిచ్? ఆఫ్ కోర్స్. ఈ పిల్లివారింట్లో బాగా సంపాదించేది నా భర్త పిల్లి సవ్వేష్ సింహానే. అక్క ఎల్లవే, ఇటివు. అడుగు బావా. అయ్యాస్కా ఏదో సిగ్నల్ ఇస్తోంది. చూసానక్క, సవ్వేష్ బాబు గారిని ఏదో అడగమని చెప్తోంది.
పద. త్వరగా వెళ్ళి అడుగు బావా. ఓకే ఓకే. బిగ్ బ్రో, బిగ్ బ్రో, ఐ విల్ స్టార్ట్ బిజినెస్. ఎందుకురా పొద్దు పొద్దున్న ఈ ఆంగ్లంతో చంపుతున్నావు? మరిది గారు, తెలుగులో చెప్పండి. షూర్ షూర్. ధర్మేష్ బ్రో, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? వ్యాపారం చేయాలనుకుంటున్నారంట బావగారు. చేసుకోరా, నాకెందుకు చెప్తున్నావు? ఏదో అన్ని నన్ను అడిగి చేసేవాళ్ళలాగా అంత అమాయకంగా అడుగుతున్నావు ఎందుకు? నీకు సలహాలు ఇవ్వడానికి ఉత్తమ సలహాదారులు ఉన్నారుగా, వాళ్ళు చెప్పినట్టే చేసుకో. మిమ్మల్ని ఏం అనుమతి అడగట్లేదు. అర్థమైందా పెద్ద బావా? వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి నీ అనుమతి గాని నీ సలహా గాని అడగట్లేదట. మరి ఇంకేం అడుగుదామని వచ్చారు? ఐ నీడ్ మనీ. తెలుగులో నాకు డబ్బు కావాలి. చేసిన ఘనకార్యం చాలే గాని ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చో, అదే అందరికీ మంచిది. మీకు భారంగా ఉండడం ఇబ్బందిగా ఉందని సవేష్ బావ ఫీల్ అవుతున్నాడు. భారంగా ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. మల్లిక, నువ్వేం మాట్లాడకమ్మా. మాటకు ముందే కయ్యానికి కాలు దూవుతుంది. దానికి తోడు నువ్వేమన్నా అన్నావంటే యుద్ధమే చేస్తుంది. ఐ నీడ్ మనీ. రే, ఇప్పుడెందుకు నవ్వుతున్నారు? ధర్మేష్ బావ గారితో మాకు డబ్బు ఇవ్వద్దని చెప్పారా? మీరు వచ్చి డబ్బే అడుగుతారన్న విషయం మాకెలా తెలుస్తుంది? అయినా ఇచ్చిన డబ్బు సరిపోలేదా? నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎంత బాగా చేశావో అందరం చూసాంగా. అయినా అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కదా. దాని విలువ మీకేం తెలుస్తుందిలే. ఇక మీదట ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నేనేమి మీ పుట్టింటి సొమ్ము అడగట్లేదు. పిల్లివారింటి వాటాలో నుంచి ఇవ్వమంటున్నాను. అయితే నీ పుట్టింటి నుంచి అడిగి తెచ్చుకో. అది చెప్పే అర్హత నీకు లేదు. అక్కడికి నువ్వేదో కోటీశ్వరరాల్లాగా బిల్లపిస్తావెందుకు? సంపంగి, హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఈ మాట ఈవిడ గారికి చెప్పు. అయ్యో, నువ్వు డబ్బడిగేది రేవతక్క వాళ్ళ హస్బెండ్ని కాబట్టి తనకి మాట్లాడే రైట్ ఉంది. పొద్దున్నే దీని నోట్లో నోరు పెట్టి మూడవుట్ అవడం ఎందుకు? మన ముగ్గు పూర్తి చేద్దాం రా బేబీ. నేనేమన్నా పశువుని అనుకుంటున్నావా? తీసి పారేసి మాట్లాడుతున్నావు. అయ్యయ్యో, పశువు సాధు జంతువు, దానితో నిన్ను పోల్చుకోకు. మీకు నేను ఎగతాళిగా కనిపిస్తున్నాను కదా? సఫేష్ బావ ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. మీరు చూస్తారు కదా. yes, I will start business. బావగారు,